చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. తిరణాలుంది అని చెప్పేసి. అక్కడ ఈ టెంపుల్ చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. సరే అని చెప్పేసి ఈవినింగ్ ఇంకా మా ఫామ్ దగ్గరికి వెళ్ళి అలా చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగొచ్చి వెంగమాంబ తిరణాలని చెప్పేసి నెల్లూరు నియర్లీ ఈ టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. టెంపుల్ అయితే ఇంతకుముందు కన్నా కూడా కొంచెం ఎందుకో రష్ తగ్గింది. ఒక 4, 5 డేస్ ఉంటుంది రష్ అనేది. కానీ ఇప్పుడు అంతేమని లేదు. కొంచెం ఖాళీగానే ఉంది. రూ. 100 టికెట్‌కైతే వెళ్ళాము. ఇదొచ్చి హోమగుండం అంటారు. ఇది 365 డేస్ కూడా వెలుగుతానే ఉంటుంది. అందులో మనము ఎండు కొబ్బరి ఉంటుంది కదా! ఆ ఎండు కొబ్బరి అనేది మనం ఆ గుండంలో వేసి మనం ఏమైనా అనుకోని కోరుకుంటే అవి నెరవేరితే మొక్కులని చెప్పి చెల్లించుకుంటారు. చాలా పవర్‌ఫుల్ ఇక్కడ చాలా బాగా నమ్ముతారు. ఇంక అలా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికెళ్ళే దారిలో ఏం చేసామంటే ఆటో బ్యాక్ సైడ్ కూర్చున్నాను. అది చాలా మందికి ఒక మ అదే కూర్చోవాలని అనిపించిద్ది కదా! అలా నాకు కూడా. వెళ్ళేటప్పుడే కూర్చుందాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంక ఇంటికొచ్చాక మొక్కలన్నిటికి నీళ్లు పెడుతుంది మా అమ్మమ్మ. ఇంకా ఈవినింగ్ గణపతి కోలాటం వేశారు. రామాలయం దగ్గర. సోదరునికి చాలా గణపతి బాగా చేశారు. సోదరునికి నేను బాగా చేశాను. గణపతి సోదరునికి గణపత సోదరునికి ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు